చెప్పు. కొడుకులు మంచిగా బతికితే ఇదంతా బాధే ఉంటుండే. కొడుకులకు దేవుడు రాత ఎట్లా రాసిందంటే వీళ్ళకి పైసలు ఇస్తే ఆగడని నేలకు చంపిండు. దానికి నువ్వేమంటావు? ఎప్పుడు ఎత్తుకోవాలి మరి? కొడుకులకు ఎత్తుకుంటుండొచ్చు, ఇక మాకు ఎత్తుకోడేమో. ఎట్లా ఎత్తాం మరి? ఎత్తుకోవాలి. గుడిసె ఉన్నోళ్ళదేమో గుడిసె పోయి ఇప్పుడు బంగ్లా అయిపోయింది, మాదేమో బంగ్లా అయిపోయి గుడిసె అయిపోయింది. అంటే ఒకప్పుడు జబర్దస్త్ బతికిర్రు, మళ్ళీ ఇప్పుడేమో నాదాన్ అయిపోయారా? ఏంటికి అట్లా? అట్లా పరీక్ష చూస్తాడా? అయితే ఇలా గెలలా అని దేవుడు చూస్తాడా? చూస్తాడు. బండ్లు ఎడ్లు ఘనంగా ఉన్నాయి. అవు ఇప్పుడు అనివా ఎట్లా మరి? బాగుందని అనివా కాకున్నా కానీ ఒకప్పుడు పెట్టిన పేరు పెట్టి ఇద్దరే ఈ ఏరియాలో మీరు ఇద్దరే పేరు వెళ్ళిర్రు. ఇప్పుడు మొత్తం అంతా లాస్ట్ అయిపోతుంది. రేటుకి ఏమైనా దీక్ష పట్టన్నా, ఏమన్నా కాయ కొట్టన్నా, మేక కోయన్నా, ఏం చేయాలి మరి? కొబ్బరికాయ కొట్టన్నా ఏడా? కింది మూలక మీది మూలక? మీది మూలక కొట్టన్నా, కింది మూలక చెప్పు. దేవుడిని కింది మూల కొడితే బరకత వస్తుందా, మీది మూల కొడితే బరకత వస్తుందా? మీది మూలక. ఏ వారం నాడు కొట్టాలా? శుక్రవారం కొట్టాలా? మరి ఇలా శుక్రవారం అంత అలపత అయిపోయింది, కానీ అది పొద్దున చెప్పకపోతే ఎందుకు మరి? తింటిమే అయిపోయాయి. మర శుక్రవారం కొట్టాలా? మోక్షం ఉంటుందా మరి? ఉంటుందా? ఉండదు మోక్షం? ఉంటుంది. ఏమోనవ్వా, యాస్టకు వస్తుంది నాకైతే, బుర్ర లేచిపోతుంది. అంటుండా? పరీక్ష పెడుతుండేమో. ఇంకెన్ని వద్దులు, ఇక 4 వద్దులు అయితే ఇక ఆయన పింఛనా చాలా అవుతుంది నాకు. ఇంకెప్పుడు ఎత్తుకుంటారు? ఎత్తుకుంటుంది. ఏమోనవ్వా, ఎత్తుకుంటుందిరా, రాత లేదు.